భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్ జోడించారు పోలీసులు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ మరికొన్ని సెక్షన్లు జోడించారు. బండి భగీరథ్ పై బిఎన్ఎస్ 64 సెక్షన్ ని జోడించారు పోలీసులు. మరోవైపు బండి భగీరథ్ ని పోలీసులు కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ని కస్టడీ కోరుతూ పోలీసులు మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ ని వారం రోజుల పాటు కస్టడీకి కోరే ఛాన్స్ ఉంది. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బండి భగీరథ్ చెర్లపల్లి జైల్లో ఉన్నారు. కొత్తగా మరో సెక్షన్ ని బండి భగీరథ్ కేసులో యాడ్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ మరొక సెక్షన్ ని కూడా యాడ్ చేశారు. బిఎన్ఎస్ 64 సెక్షన్ ని భగీరథ్ పై మళ్ళీ యాడ్ చేసినట్లు మనకు లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. బండి భగీరథ్ ని కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా సెక్షన్ యాడ్ చేశారు. అసలు ఆ సెక్షన్ కి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు, అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఉన్న బండి భగీరథకి సంబంధించి కూడా మరికొన్ని సెక్షన్లు జోడించినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మొదటిసారి బాధితురాలి దగ్గర నుంచి వాంగ్మూలం స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారి నేతృత్వంలో కూడా రెండోసారి వాంగ్మూలం ఇప్పటికే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మూడోసారి మేడ్చల్ జడ్జి ఎదుట తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా మరొకొన్ని సెక్షన్లలో జోడించినట్టుగా చెప్పి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 2 పర్యాయాల పాటు కూడా సెక్షన్లను జోడించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 9 రోజుల అజ్ఞాతం తర్వాత పోలీసులు లొంగిపోయాడు. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా బండి భగీరథ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. భగీరథ్ లొంగిపోయే క్రమంలో అతడి ఐఫోన్తో పాటు కొన్ని కీలక సమాచారాన్ని కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు కొంత స్వీకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అతడి వద్ద నుంచి రిసీవ్ చేసుకున్న ఫోన్కు సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. వీటితో పాటు ముఖ్యంగా మేడ్చల్ జడ్జి ఎదుట తీసుకున్న కీలక వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని సెక్షన్లు జోడించినట్టుగా చెప్పుకోవాల్సింది ప్రస్తుతానికి. ఎందుకంటే మొదటిసారి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఆ సెక్షన్లకు సంబంధించి కేవలం 3 నుంచి 4 ఏళ్ల కఠిన శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. కానీ రెండోసారి ఏర్పాటు చేసిన సిట్కి సంబంధించి కూడా కొంత కేసు సంబంధించిన తీవ్రత పెరిగింది. పలు సెక్షన్లు కూడా యాడ్ చేశారు. ఎందుకంటే వాస్తవానికి పోక్సో కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అంటే వాస్తవ పరిస్థితిని బట్టి కూడా సెక్షన్లను జోడించే అవకాశం ఉంటుంది. కానీ తాజాగా సిట్ అధికారి రితిరాజు నేతృత్వంలో బాధితురాల నుంచి భరోసా కేంద్రం వద్ద రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అప్పటికే అదనపు సెక్షన్లు యాడ్ చేశారు. ఆ సెక్షన్లకు సంబంధించి సుమారుగా 9 నుంచి 10 ఏళ్ల సంబంధించిన శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. కానీ వాస్తవానికి జడ్జి ఎదుట సుమారుగా 45 నిమిషాల పాటు బాధితురాలది స్టేట్మెంట్తో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికైతే మూడవసారి జడ్జి ఎదుటిచ్చిన కీలక వాంగ్మూల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి కూడా మరొకసారి పోక్సో కేసుకు సంబంధించి కూడా సెక్షన్లను జోడించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తాజాగా జోడించిన ఈ సెక్షన్లకు సంబంధించి కూడా అటు 10 ఏళ్ల లోబడి కావచ్చు, పైబడి తర్వాత కానీ యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు న్యాయ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మరొకసారి ఈ కేసుకు సంబంధించి బండి భగీరథను కస్టడీ తీసుకునేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. సుమారుగా వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కస్టడీ పిటిషన్లు పేట్ బషీరాబాద్ పోలీసులు కోరబోతున్నారు. కేవలం బండి భగీరథ కాకుండా ఈ అమ్మాయిని ట్రాప్ చేసేందుకు కొంతమంది బండి భగీరథ సంబంధించిన స్నేహితులు కూడా అతడికి సహకరించినట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టారు. అతడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా అందుకు సహకరించిన మిత్రులు కావచ్చు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి సంబంధించిన వివరాలను కూడా సేకరించింది. ముఖ్యంగా బాలిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావచ్చు, ఆ తర్వాత ఇచ్చిన వాంగ్మూలం ఆధారం కూడా ఇప్పటికే పలు చోట్ల సోదాలు చేసినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన కీలక ఎవిడెన్స్ కూడా ఒకవైపు అంటే అతడికి లొంగిపోయే ముందు బాధితురాలి స్టేట్మెంట్ మేడ్చల్ జడ్జి ఎదుట సుమారుగా 40 నిమిషాల పాటు రికార్డ్ చేసిన సమయంలోనే వారిద్దరూ గడిపిన ప్రాంతాలు కావచ్చు, అతడు బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లిన ప్రాంతాలకు సంబంధించి కూడా స్థానిక ఎంఆర్ఓతో పంచనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలనే పేట్ బషీరాబాద్ పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కూడా అతడి ఫోన్లో అమ్మాయితో చాట్ చేసిన వివరాలు కావచ్చు, ఇంకా చాలా కీలక విషయాలను
రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా పేట్ బషీరాబాద్ పోలీసు చెప్తే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు వారం నుంచి 10 రోజుల పాటు కస్టడీ తీసుకునే అవకాశం సంబంధించి అందుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ కూడా ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు దాఖలు చేయబోతున్నట్టుగా సమాచారం. అంటే ఇప్పటికే ఉన్న కేసుతో పాటు మరో సెక్షన్ ని కూడా జోడించారు లేటెస్ట్ గా పోలీసులు. అంటే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ కూడా కొన్ని సెక్షన్స్ జోడించినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇది పోక్సో యాక్ట్. ఇంకా ఇప్పుడు ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చా కిరణ్? అంటే శిక్ష కూడా కఠినంగా ఉండే అవకాశాలు మనకు క్లియర్ గా అర్థమవుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా రెండోసారి సిట్ అధికారిని ఎదుట రికార్డ్ చేసిన వాంగ్మూలంతో పోల్చుకుంటే జడ్జి ఎదుట రికార్డ్ చేసిన వాంగ్మూలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలో కూడా బాధిత యువతి చాలా కీలక విషయాలనే వెల్లడించింది. అందులో చెప్పిన విషయాల ఆధారంగానే ప్రస్తుతం పోక్సో కేసుకు సంబంధించి కూడా రెండోసారి పోల్చుకుంటే మూడోసారి కూడా కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. ప్రస్తుతం యాడ్ చేసిన సెక్షన్తో పోల్చుకుంటే కూడా 10 ఏళ్ల పైబడి పాటు యావజ్జీవ శిక్ష పడి, ఎందుకంటే అందులో సంబంధించిన ఆధారాలను కరెక్ట్గా న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే అందుకు సంబంధించిన శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా ఒకవైపు ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇటు నిందితుడిగా ఉన్న బండి బైరికి సంబంధించిన న్యాయవాదులు మాత్రం 21వ తేదీన ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్తో పాటు యాంటిసిపేట్ బెయిల్కి సంబంధించి కూడా వాదనలు వింటాము, ఆ రోజు తీర్పిస్తామంటూ కూడా చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ విధంగా కూడా ఇటు భగీరథ సంబంధించిన అడ్వకేట్స్ ప్రయత్నాలు అమలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలను సేకరించి అప్పటిలోపు న్యాయమూర్తి ముందు ఉంచే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పాలి. అందులో భాగంగానే వారం 10 రోజుల పాటు కస్టడీ, ఈ లోపల కీలక విషయాలను సేకరణ కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మరో సెక్షన్ కింద కూడా కేసు ఫైల్ అయింది. కేసు ఇంకా స్ట్రాంగ్ అయిందంటే బండి భగీరథ్ తరపున లాయర్స్ ఏం చెబుతున్నారు? వాళ్ళు రియాక్ట్ అయ్యారా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సెక్షన్ కి సంబంధించి? ప్రస్తుతానికైతే అదనపుగా జోడించిన సెక్షన్లకు సంబంధించి కూడా బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు ఇంకా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈరోజు ఉదయమే కొన్ని సెక్షన్లను జోడించారు కాబట్టి ఆ సెక్షన్ల ఆధారంగా చాలా కఠినంగా, అంటే వాంగ్మూలమే కాకుండా కూడా అటు పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ ఐఫోన్తో పాటు కొంత కీలక సమాచారాన్ని సేకరించిన ఉద్దేశంతో కూడా పోలీసులు అదనపు సెక్షన్లు యాడ్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వైపు నిందితుడు చేసిన అభియోగం కావచ్చు, చేసిన లైంగిక చర్యలకు సంబంధించి కూడా పక్కాగా నిరూపించేందుకు వైపు పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటు సంబంధించిన వారు జోడించిన సెక్షన్లన్నీ కూడా వీగిపోయేలాగా ఇప్పటికే బండి భగీరథ్ సంబంధించిన అడ్వకేట్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల 21వ తేదీన హైకోర్టులో ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా కొంత విచారణ జరగబోతుంది. అందుకు సంబంధించిన ఆ విచారణ జరిగే లోపే పూర్తి స్థాయిలో ఆధారాలను జడ్జి ముంచే ప్రయత్నం కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.